13/2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగితే కరెక్ట్‌గా కొద్ది రోజుల తర్వాత అంటే ఒక 20 రోజుల తర్వాత జూన్ 4కి ఒక 10 రోజుల ముందు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో వినపడినటువంటి పేరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన పోలింగ్ బూత్‌లోకి ఎంటర్ అయినటువంటి దృశ్యాలు మే 13 దృశ్యాలు ఆ తర్వాత లీక్ అయ్యాయని టీడీపీ వాళ్ళు లీక్ చేశారన్న ఆరోపణలు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎట్లా లీక్ అయ్యాయో మాకు తెలీదండి. బట్ తెలుగుదేశం వాళ్ళు స్ప్రెడ్ చేసినటువంటి వీడియోలో మాత్రం పిన్నెల్లి చాలా స్పష్టంగా వచ్చి ఆ యొక్క ఈవీఎం మిషన్ ఏదైతే ఉందో దాన్ని నేలకేసి కొట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం. ఆ బయటికి వెళ్ళిన తర్వాత కూడా వచ్చినటువంటి వీడియోలు అందులో అక్కడ తిరిగేటువంటి ఒక మహిళని కావచ్చు, ఓటర్లను కావచ్చు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద దాడులు చేసేటువంటి వీడియోలన్నీ బయటపడ్డాయి. అంత కాంట్రోవర్షియల్ అయింది. ఆయన అరెస్టు నేపథ్యంలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండింది. ఆయన పరారీకి గురయ్యారు. చేజ్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. బట్ వర్క్ అవ్వలేదు. ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి రాలా. ఈ గ్యాప్‌లో ఆయన కోర్ట్‌లో యాంటిసిపేటరీ బెయిల్ ఏసుకున్నారు. కోర్ట్ అంగీకరించింది. ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. అప్పటినుంచి కూడా కేసు నడుస్తూ ఉంది. అయితే జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. జూన్ ఎండ్ లోపు ఆయన ఖచ్చితంగా అరెస్ట్ అవుతారనేసి వార్తలొచ్చాయి. జూన్ 6న కూడా నేను పోస్ట్ చేశాను ట్విట్టర్‌లో. ఆయన త్వరలో అరెస్ట్ అవ్వబోతున్నారని. అయితే కోర్టు ఆ యొక్క డిస్కషన్స్ ఆ యొక్క ఏదైతే ట్రయల్స్ ఉంటాయో దాన్ని వాయిదా వేసింది. 26 తారీఖు ఈ రోజుకి వాయిదా వేసింది. దాంతో ఈరోజు 4 అంశాలు కోర్టులో వచ్చే ఒకే కేసు కింద కన్సిడర్ చేశారు. 2 అటెంప్ట్ టు మర్డర్. ఆయన వేరే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ చేశారనేసి ఇంకొకటి పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద ఒక వ్యక్తి వెళ్లి ఈవీఎంలు బదలగొట్టడం అని చాలా పెద్ద యాక్ట్ కింద వస్తది. అదొకటి. అండ్ ఆహ్, పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారు. ఇది కూడా ఎలక్షన్ కమిషన్ కేసుల కిందకి వస్తుంది. సో ఈ 4 కేసుల్లో కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి బెయిల్స్ ని కోర్టు తిరస్కరించింది. అంటే బెయిల్ ఇవ్వాలి అన్న బెయిల్‌ని రెన్యువల్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తే కోర్టు నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేసింది. దాంతో మాచర్ల పోలీసులు కొద్దిసేపటి క్రితం ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే దీని వెనక ఈ ఈవీఎం యొక్క ధ్వంసం గావచ్చు, లేకపోతే ఇంకొకటి గావచ్చు. దీని వెనక కారణం ఏంటంటే టీడీపీ పార్టీ వాళ్ళు అక్కడ రిగ్గింగ్ చేస్తున్నారు. అందువల్ల ఇట్లా చేయాల్సొచ్చింది అనేసి ఆయన చెప్పారు. డెఫినైట్‌లీ అట్లా చేస్తే దాన్ని అడ్డుకోవడం ఆయనకి రైట్ ఉంటది. కానీ ఈవీఎంలు బద్దలగొట్టడం అనేది చాలా పెద్ద విషయం. అది చాలా పెద్ద అంశం కింద కన్సిడర్ చేస్తారు. కోర్టులు గాని, పోలీసులు గాని, సిస్టమ్ గాని. సో ఇది చాలా పెద్ద అంశం అయ్యే పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఈ ప్రాసెస్‌లో భాగంగా ఇప్పుడు చేసినటువంటి అంశాల్లో భాగంగా తన వెనక ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ అంశాలు చేయడంలో అటెంప్ట్ టు మర్డర్ గదా! ఇప్పుడు ఏదైతే ఈవీఎం బద్దలు కొట్టారో ఈవీఎం మెషిన్ ఉన్నటువంటి ప్లేస్‌లోకి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి అది ఓకే. ఆయనకి పర్సనల్‌గా వచ్చేటువంటి కేసు. ఇప్పుడు ఈయనకి ఈ చేసినటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో అటెంప్ట్ టు మర్డర్ గురించి. సో ఈ అటెంప్ట్ టు మర్డర్ వెనక తన జిల్లా స్థాయి వైసీపీ నాయకుల పేరో, రాష్ట్ర స్థాయి వైసీపీకి ఉన్నటువంటి పెద్దవాళ్ళ పేర్లు ఏవైనా ఆయన చెప్తారా అనేటువంటి ఉత్కంఠ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఆయన చెప్తారా? చెప్తే ఏ పెద్ద తలకాయల పేర్లు బయటకొస్తాయి? లేదు పూర్తిగా తనదే ఇదంతా అనేసి అంగీకారం ఆయన తెలుపుతారా? అనేది చూడాలి. మొత్తానికి పిన్నెల రామకృష్ణారెడ్డి యొక్క అరెస్ట్ అప్పట్లో చాలా సస్పెన్స్ వ్యవహారంగా నడిచి, మొత్తానికి ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు. సో, మళ్ళీ ఆయనకి బెయిల్ వస్తుందా? లేదా? ఎట్లా జరుగుతుంది వ్యవహారం అనేది చూడాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.